అన్న జీతం రాకముందే అప్పు, పంట కోయకముందే అప్పు, పెళ్లి చేసుకోకముందే అప్పు. మరి మన జీవితం మొత్తం ఎందుకు ఇలా అప్పుల్లోనే? అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, అప్పు తీసుకోవడం చాలా సులువు, దాన్ని తిరిగి చెల్లించడం చాలా కష్టమని. ఈరోజు ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు అప్పు తీసుకోవాలా లేదా అనే నిర్ణయం తీసుకోబోయే ముందు ఈ మాటలు మీకు బాగా ఉపయోగపడతాయి. అప్పు ఎందుకు తీసుకుంటున్నారు? మనకు 3 రకాల ప్రధానమైన కారణాలు మనకు కనిపిస్తాయి. అవసరము 1, అలవాటు 2, అహంకారము 3. మనము అవసరం చూసుకుందాం. అవసరం అంటే మనము అనారోగ్యంగా ఉన్నప్పుడు అప్పు చేయటం తప్పు కాదు. పిల్లల చదువు కోసం, ఫీజుల కోసం అప్పు చేయటం తప్పు కాదు. పంట నష్టం వచ్చినప్పుడు, పంట పండించుకోవాలనుకున్నప్పుడు అప్పు చేయటం తప్పు కాదు. ఇవి అవసరాలు కాబట్టి. అయితే అలవాట్లు, రెండో పాయింట్ వచ్చేసి అలవాట్లు. అలవాట్లు అంటే జీతం రాగానే 5 రోజులలో ఖాళీ చేసుకోవడం, క్రెడిట్ కార్డు వాడటం, ఇక డబ్బులు లేకపోతే ఫోన్లో లోన్ యాప్లు చూసుకొని లోన్లు క్రియేట్ చేసుకొని అతిగా వాడేసుకోవటం. ఇవి వచ్చేసి అలవాట్లు అనమాట. అలవాట్ల వల్ల కూడా మనము అప్పులు పాలవుతాము. ఇక మూడోది వచ్చేసి అహంకారం. పక్కింటి వాడు బైక్ కొన్నాడని మనం బైక్ కొనుక్కోవడం. ఇకపోతే మన బంధువులు ఎవరో వాళ్ళ ఇంట్లో పెళ్ళి బాగా గట్టిగా అంటే డబ్బులు బాగా ఖర్చు పెట్టి చేశారనుకో, మనం కూడా ఆ ఇంట్లో జరిగినట్లే మన ఇంట్లో కూడా చేయాలని అప్పు చేయడం. ఇది చాలా ప్రమాదకరమైన అప్పు అనమాట, అహంకారం అనేది. అయితే అప్పు తీసుకునే ముందు మన మనస్సాక్షికి మనమే ఒక 5 ప్రశ్నలు వేసుకోవాలి. ఏంటి అంటే, ఇది నిజంగా నాకు అవసరమా, లేక కోరిక మాత్రమేనా? అంటే అవసరాలు ఇందాక చెప్పాను కదా, ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, చదువుల కోసం, పంట పండించుకోవడం కోసం, ఇలాంటివి అనమాట. కోరికలు అంటే మొబైల్ కొనటం, ఇకపోతే ఫ్రిడ్జ్లు కొనటం, ఇలాంటి కోరికలు, టీవీలు కొనటం లాంటివి. ఇది మొదటి పాయింట్ వచ్చేసి, ఇది నిజంగా నాకు అవసరమా అని అప్పు చేసే ముందు ఆలోచించుకోవాలి. ఇక రెండోది వచ్చేసి, నేను దీన్ని 6 నెలలు వేచి కొనగలనా? అంటే ఒక వస్తువు మనము అప్పు చేసి కొనే బదులు ఒక 6 నెలలు దానికోసం వేచి కొనగలనా లేదా అని ఆలోచించుకోవాలి మన మనస్సాక్షికి. కొనలేకపోతే పర్వాలేదు, కొన్ని తీసుకోవచ్చు అప్పు. కొనగలను అనుకుంటే అప్పు నీకు అవసరం లేదు, నీకు అప్పు బాగా తప్పిపోయినట్లే అనమాట. ఇక మూడోది వచ్చేసి ఈఎంఐ. ఈఎంఐ అంటే మీకు వచ్చేది 20,000 నెలకు అనుకుందాం ఉదాహరణకి. మీరు ఈఎంఐ 8,000 పెట్టుకుంటే మీ జీవితం ఎలా నడుస్తుంది మీరే ఆలోచించుకోండి. ఈఎంఐ మనకు 20,000 జీతం వస్తే 8,000 ఈఎంఐ పెట్టుకుంటే మిగతా డబ్బులతో మన జీవితం ఎలా నడుస్తుందో మనము అప్పు చేసే ముందు ఈఎంఐ పెట్టుకునే ముందు ఆలోచించుకోవాలన్నమాట. నాలుగో పాయింట్ వచ్చేసి ఆదాయం అయిపోతే, ఒకవేళ మనం అప్పు చేసాము, వచ్చే నెలలో లేదంటే 2 నెలల్లో ఇస్తామని చెప్తాము. సడన్గా మనకు ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి చెల్లించలేకపోతాం కదా అని ఆలోచించుకోవాలి. ఇకపోతే పంట నష్టం వచ్చినప్పుడు కూడా మనం ఎక్కువ అప్పు చేస్తే పంట నష్టం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి చెల్లిస్తామా చెల్లిలేమా అని తీసుకొని మనకు ఎంత కావాలో అంత అప్పు చేయాలన్నమాట, అతిగా చేసుకోకూడదు. ఇక ఐదోది వచ్చేసి, ఈ అప్పు నాకు డబ్బులు ఇస్తుందా? అంటే ఈ అప్పు నాకు డబ్బులు ఇస్తుందంటే పెట్టుబడి పెట్టుకోవడానికి. ఇప్పుడు పంట వేసావు, డబ్బులు వస్తుందని మనం పంట పెడతాం. అదే బైక్ ఉంటే బైక్ డబ్బులు ఇస్తుందా? ఇయ్యదు కదా, డబ్బుని ఇంకా బైకు తినేస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా ఆలోచించుకోవాలి. మంచి అప్పులు, చెడు అప్పులు, ఈ 2 రకాలుగా అప్పులు కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి మంచి అప్పు, 2 చెడు అప్పు అనమాట. ముందుగా మనము మంచి అప్పులు ఏంటో తెలుసుకుందాము. వ్యవసాయం కోసం అప్పు చేసేది మంచి అప్పు. చిన్న చిన్న వ్యాపారం కోసం చేసే అప్పు కూడా మంచి అప్పే అనమాట. కాకపోతే చదువుల కోసం కూడా అప్పు చేసుకోవచ్చు. ఇది కూడా మంచి అప్పే అనమాట. ఆదాయం పెంచుకోవడానికి కూడా మనము అప్పులు చేసుకోవడం తప్పు లేదనమాట. ఇక మనము రెండోదైన చెడు అప్పుల గురించి చూద్దాం. ఫోన్ కొనుక్కోవడం. ఫోన్ అంత అవసరం లేనప్పుడు నీకు అత్యవసరమైతే కొనుక్కోవాలి, కానీ ఫోన్లు పెద్ద అవసరం లేదన్నమాట. ఇది చెడు అలవాటు. ఫంక్షన్ కోసం మనం పెద్ద ఖర్చులు చేయడం, ధూమ్ధామ్ అని చేపించడం కూడా ఇది చెడు అప్పు అనమాట. అప్పు చేసి మరీ అలా చేయడం చాలా తప్పు. ఇక మాటికి షాపింగ్ చేసుకోవడం, బట్టలున్నా మళ్ళీ కొత్త బట్టలు తీసుకోవడం, ఇలాంటివన్నీ చెడు అప్పులు అనమాట. స్టేటస్ కోసం కొంతమంది అయితే పక్కన వాళ్ళని చూసి వాళ్ళలాగా మనం బతకాలని అప్పు చేసి మరి బైకులు, ఇలాంటివి సెల్ ఫోన్లు ఇలాంటివి కొంటారనమాట. ఇవన్నీ చెడు అప్పులు అనమాట. బాగా గుర్తుంచుకోండి. మన గ్రామాలలో చాలా కుటుంబాలు చెడు అప్పుల వల్లనే నష్టపోతుంది. చూడండి, ఈ చెడు అప్పుల వల్లనే ఫోన్లు కొనటము, ఫంక్షన్లు ఎక్కువ అతిథి చేసుకోవడం, షాపింగ్ చేసుకోవడం, స్టేటస్ కోసం
మనము బతకడం వల్ల మన గ్రామాలలో చాలామంది ఈ చెడు అప్పుల బారిన పడి నష్టపోతున్నారనమాట. హ్మ్. నీ జీవిత ఉదాహరణలో ఒక రైతు రూ. 1,00,000 అప్పు తీసుకున్నాడు. పంట బాగా పండినప్పుడు 2,00,000 వచ్చాయి. అయితే అప్పు తీర్చేశాడు. కానీ ఇంకొకసారి రూ. 1,00,000 అప్పు తీసుకున్నప్పుడు వర్షాలు బాగా కురవక నష్టం వచ్చి వడ్డీల మీద వడ్డీ పెరిగిపోయింది. అప్పు తీసుకునేటప్పుడు చిన్న గులకరాయిలాగా అనిపిస్తుంది. కానీ అది తీర్చేటప్పుడే పెద్ద కొండగా మారుతుందనమాట. జాగ్రత్త. అప్పు లేకుండా ఎలా జీవించాలి? ఇది చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఒకటి, ముందుగా సేవింగ్ చేసుకోవాలి. ముందుగా మనము మిగిలిన డబ్బులు మనకు ఒక రూ. 1,00,000 వస్తే ముందుగా మనం ఒక 25,000 సేవింగ్ చేయాలా. రెండో పాయింట్ వచ్చేసి అవసరమా కోరిక. అవసరం అంటే మన పిల్లలు ఇందాక చెప్పినా కదా, మనకు డబ్బులు ఇచ్చి ఖచ్చితంగా మనకు అవసరం అనుకుంటేనేమో తీసుకోవాలా. కోరిక అయితేనేమో మానుకోవాలా. అప్పు తీసుకునే ముందు అప్పు చేయకూడదనమాట. 6 నెలలు ఎమర్జెన్సీ ఫండ్ మన బ్యాంక్లో పెట్టుకోవాలి. 6 నెలలకు సరిపడేంత మనం 6 నెలల జీతాన్ని ముందే మనం ఎమర్జెన్సీగా మనము మన బ్యాంకులో ఉంచుకోవాలన్నమాట. మూడోది. నాలుగోది వచ్చేసి ఖర్చుల లిస్టు రాసుకోవాలి. ఎప్పుడెప్పుడు మనం ఖర్చు పెట్టే లిస్టు 4వ పాయింట్ రాసి పెట్టుకోవాలి. మనకు తెలిసిపోతుంది అన్నమాట ఈ నెల ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టామని. ఇక 5వ పాయింట్ వచ్చేసి ఒక అదనపు ఆదాయం. అంటే 5వది వచ్చేసి అదనపు ఆదాయం అంటే మనం చేసే జాబు పని కాకుండా మనము యూట్యూబ్ కానీ వ్యాపారం కానీ అలానే చిన్న చిన్న మనము పార్ట్ టైంగా ఏదన్నా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకే ఆదాయం మీద మనం ఆధారపడకూడదు కాబట్టి. ఇక అప్పు తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. అప్పు తీసుకున్నాక నిద్ర కూడా సరిగ్గా రాదు. గౌరవం కూడా సమాజంలో తగ్గిపోతుందనమాట. మీ కుటుంబం కూడా అప్పు తీసుకున్నప్పుడు తిరిగి లేకపోతే చాలా బాధపడుతుంది. అప్పు కంటే మనశ్శాంతి గొప్ప కాబట్టి చూడండి ఫ్రెండ్స్, అప్పు తీసుకునే ముందు ఒకసారి ఈ వీడియోని చూడండి, ఆలోచించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.